రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. టాటానగర్ టు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైల్ జనరల్ కోచ్ లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో 3 నిందితుల వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయిని తరలిస్తున్న వారిలో అదుపులోకి తీసుకుని గంజాయిని సీజ్ చేశామన్నారు. ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. 2025 ఉదయాన్నే మాకు రాబడిన సమాచారాన్ని పట్టుకుని రైల్వే స్టేషన్లో ఏకకాలంలో నెల్లూరు, గూడూరు, కావలి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒరిస్సా నుంచి చెన్నై, బెంగళూరు వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ని తనిఖీ చేయగా ఒరిస్సా నుండి వెళ్ళేటటువంటి కొల్లాపూర్ వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ని తనిఖీ చేయగా దాంట్లో ఒక 3 వ్యక్తులను మేము ప్లాట్ఫామ్ నెంబర్ 3 నందు 3 వ్యక్తుల్ని మేము అదుపులో తీసుకున్నాము. వారి దగ్గర నుంచి దాదాపుగా 7.7 kgs గాంజాని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళలో A1 మహమ్మద్ సమీర్ కానీ, నెక్స్ట్ A2 దీపక్ కానీ, నెక్స్ట్ 3వ వ్యక్తి హర్షవర్ధన్గా గుర్తించి 3 వ్యక్తుల నుంచి ఈ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మా శ్రీయుత ఎస్పీ రాహుల్ మీనా గారి ఆదేశాల ప్రకారం ర్యాండమ్ చెక్కింగ్ చేస్తుండగా రైల్వే స్టేషన్లో ఒక టీమ్గా ఫామ్ అయ్యి సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఐలందరూ కూడా ఈ యొక్క ఆపరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రతి ఒక్క ఒరిస్సా నుంచి వచ్చే ప్రతి ట్రైన్ని మన రైల్వే స్టేషన్లో చెక్ చేస్తుండగా మనకి ఇది జరగడం జరిగింది. మనకి పట్టుబడ్డ 3 కూడా తమిళనాడు, బెంగళూరుకి చెందినటువంటి వ్యక్తులు. సుమారు వారి వయసు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంది. 3 వయసు కూడా యంగ్స్టర్స్ చిన్న పనులు, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ వద్ద నుంచి మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. మనకి ఎక్కువ కూడా ఈ గంజాయిని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో గౌరవనీయులైనటువంటి డీజీ గారు మరియు డిఐజీ గారి ఆదేశాల ప్రకారం మా టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ అయిన గుంతకల్ టాస్క్ ఫోర్స్ ఈ గుంతకల్ రైల్వే డివిజన్కి మా డిఎస్పీ గారి ఇన్ఛార్జిగా నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన యొక్క ఆదేశాలు, అతని యొక్క గైడెన్స్తో మా రాహుల్ మీనా ఎస్పీ గారి యొక్క గైడెన్స్తో మేము ఇది క్యాచ్ చేయడం జరిగింది. ఈ దినాన్ని వాళ్ళని మేము అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 7.7 kgs గంజాయిని స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్కి పంపడం జరిగింది. సార్, సుమారు దీని ధర ఎంత ఉంటుంది సార్ పబ్లిక్ మార్కెట్? ఈ పబ్లిక్గా అంటే దీన్ని వాళ్ళు కొనుక్కునేది తక్కువగానే కొనుక్కుంటారు. ఇప్పుడు అది అంటే ఎండ్ పాయింట్కి చేరేటప్పటికి 10 నుంచి 15 kg 15 నుంచి 15,000కు పోయేటటువంటి అవకాశం. సుమారుగా ₹1,00,000 పైనే ఇది గంజాయి వాల్యూ ఉంటుంది మనకు పట్టుబడినటువంటి గంజాయి.